మరియా ఆ రోజు అత్తరి బుడ్డి పగలగొట్టడం ద్వారా తనకు మనుషుల నుంచి ఏమీ మెప్పు రాలేదు. ఇంకా చెప్పాలంటే మనుషులు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అంత విలువైనది ఎందుకు పగలగొడుతున్నావు అంటున్నారు. సో మనుషుల కొరకు కాదు, దేవుడు నీ చేస్తే నాకేదో చేస్తాడని కాదు. దేవా, నువ్వు నా జీవితంలో ఏమై ఉన్నావో దాని ప్రకారము నా దగ్గర ఉన్నది తీసుకొని వస్తున్నాను అని ఆమె తీసుకొని వచ్చి అక్కడ విలువైనది దేవునికి ఇచ్చాడంట. చాలా మంది ఇవ్వడం గురించి మాట్లాడినప్పుడు చాలా వ్యతిరేకంగా మాట్లాడతారు. వ్యతిరేకంగా మాట్లాడేది ఎవరో తెలుసా? ఇవ్వని వారు. ఇచ్చేవారు ఎప్పుడు కూడా మాట్లాడరు. ఆ సంఘటనలో కూడా మరియా అత్తరు బొట్టి పగలగొట్టినప్పుడు మాట్లాడింది ఎవరో తెలుసా? యూదా ఇస్కరియోత్. యూదా ఇస్కరియోత్ ఎవరు? యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకు అప్పగించిన వాడు. ఇవ్వడం ఏంటి? ఎందుకు ఇవ్వాలి? మీరు ఇవ్వడం గురించి ఎందుకు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు తెలుసా అలాంటి వాళ్ళు? వారు ఎవరికి ఇవ్వని వాళ్ళు, తర్వాత వారి సొంత లాభము చూసుకునేవారు. ఆ రోజు యూదా ఇస్కరియోతు ఆ జటమాంసపు బుడ్డి పలగొట్టినప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు పలగొడుతున్నావు? పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, మీరు ఇక్కడెందుకు ఖర్చు పెడతావు? పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా. పేదవాళ్ళకు కూడా ఇస్తారు, కానీ మాట్లాడేవారు అటు దేవునికి ఇవ్వరు, ఇటు పేదవాళ్ళకి కూడా ఇవ్వరు. ఎవరికి ఇవ్వని వారే ఆ అపరాధ భావంతో ఇచ్చేవారిపై వేలు చూపెడుతుంటారు. ఎందుకంటే ఒక విలువైనది నువ్వు దేవునికి ఇవ్వకపోతే అది ఎక్కడో ఒక దగ్గర ఇచ్చేస్తావు. మీ డబ్బులు మీ దగ్గరే ఉండవు, ఎక్కడో దగ్గర ఖర్చు పెడతారు పక్క. ఇండియా క్రికెట్ మ్యాచ్ అయిందంట మొన్న. ఏంటి? టీ20 ఫైనల్. ఆ రోజు ఒక టికెట్ నార్మల్ గా ఉండాల్సింది 10 రెట్లకు అమ్ముకున్నారంట. ఇచ్చారా? మనుషులు ఇచ్చి కొనుక్కున్నారు. ఒక ఇండియన్ టీషర్ట్ జెర్సీ నార్మల్ గా 500లకు కొనాల్సింది 5,000కు కూడా అమ్మితే ఇచ్చారంట. మరి అప్పుడు అనలేదంటే మీ డబ్బులు పేదవారికి ఇవ్వండి అని? ఆ డబ్బులు పెట్టి జెర్సీ కొనుక్కున్నారు, ఆ డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నారు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. విలువైనది దేవునికి ఇవ్వడము చాలా ముఖ్యం. ఎందుకంటే దేవునికి ఇవ్వనప్పుడు తప్పకుండా అది ఎక్కడో ఒక దగ్గర నువ్వు వేరే వ్యక్తులకో వేరే దగ్గర తప్పకుండా ఇస్తావు. సో విలువైనది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు వీరికి ఎలాంటి ప్రతిఫలం ఇస్తున్నాడు? ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం అబ్రహాముతో అంటున్నాడు, నేను నీ బహుమానము అత్యధిక మగును అంటున్నాడు. ఇచ్చిన వారికి ఆయన బహుమానము అత్యధికంగా ఇచ్చేవాడంట. ఇంగ్లీష్ లో ఉంటది, ఐ విల్ బి యువర్ గ్రేట్ రివార్డ్ ఏబ్రహాం. అంటే నేనే నీకు ఒక బహుమానం. అంటే ఇచ్చిన వారికి నేనే మీతో ఎల్లప్పుడూ ఉంటాను, నేనే మీకు తోడుగా ఉంటాను, ఏ అవసరతలో ఉన్నా కూడా నేను నీతో నడుస్తాను అబ్రహాము అంటున్నాడు. సో ఈరోజు మనము దేవునికి కానుకలు లేదంటే దశమ భాగాలు, ప్రథమ ఫలము ఏదైనా ఇచ్చినప్పుడు ఎలాంటి యాటిట్యూడ్తో ఇస్తున్నావు? మతపరంగా ఇస్తున్నావా? మనుషులు చూస్తున్నారని ఇస్తున్నావా? హృదయపూర్వకంగా ఇస్తున్నావా? ఇఫ్ యు గివ్, డోంట్ కంప్లైన్. ఇఫ్ యు కంప్లైన్, డోంట్ గివ్.